శామ్యూయల్, నువ్వు సేవకి వచ్చి ప్రతిష్ఠింపబడి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? 19 ప్రతిష్ఠింపబడింది. 7 ఏళ్ళు. శామ్యూయల్ 7 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితుడయ్యాడు దైవ సేవకుడుగా. అయితే 2 ప్రాంతాలు శామ్యూయల్ని పంపించాను నేను. 2 ప్రాంతాలు పంపించాను. ఒకటి దొండపాడు అనే ప్రాంతం, రెండవది వేమవరం అనే ప్రాంతం పంపించాను. ఆ 2 చోట్లకి వెళ్ళి దేవుని కృపతో 2 చోట్ల పరిచర్యలను ప్రారంభించి శామ్యూయల్ ఆ 2 ప్రాంతాల్లో సేవ చేస్తా ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఆ 2 ప్రాంతాల్లో ఎవరినన్నా ఏర్పాటు చేయన్నా, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. సంఘాలు అప్పచెప్తే ఆయన స్వతంత్రుడు. ప్రతిదానికి నాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే ఉంటే చిన్నదానికి పెద్దదానికి నేను కదిలిస్తూ ఉంటా. కొన్ని బాధ్యతలు అప్పగిస్తా, నాకు మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాలి. ఏది ప్రశాంతత? శుభ్రంగా సంఘాలు అప్పచెప్పినప్పుడు ఆ బిడ్డలు నడిపించుకుంటా ఎప్పుడో ఒకసారి వచ్చి హాయ్ అన్న, కాసేపు ఉండి బాయ్ అన్న అనుకొని జంప్ అయితే సరిపోయిద్ది. కోరి అగచాట్లు కోరుకున్నాడు ఏంది? అగచాట్లు కోరుకున్నాడు ఏంది? శుభ్రంగా ప్రశాంతంగా 2 ప్రాంతాల్లో పరిచర్య, అబ్బాయి 2 సంఘాలు కట్టాడనే సాక్ష్యం. నా గొడవ ఉండదు. కానీ వచ్చి ఏమన్నాడో తెలుసా? నా అవసరత ఇక్కడ ఉందని నాకు అర్థమైందన్నా, కాబట్టి అక్కడికి వేరే వాళ్ళని పంపించు, నేను ఇక్కడ నీకు అందుబాటులో ఉంటానన్నా అని అడిగాడు. ఈరోజు మిగిలిన సేవకులందరికంటే, ఆఖరికి నా 2 పిల్లల కంటే, అజయ్ అశోకుల కంటే కూడా ఎక్కువ మీకు వేదిక మీద కనపడుతుంది ఎవరు చెప్పు? వీళ్ళందరికంటే కూడా బాగా ఎక్కువగా మీకు పరిచయస్తుడుగా అనిపించేది ఎవరు? శామ్యూయలేగా. సీనియర్లకు ఆ సిగ్గుండాలిగా. నిన్నగాక మొన్న ప్రతిష్ఠింపబడినోడు విలువలు ఎరిగి, ఎక్కడ తన అవసరత ఉందో ఎరిగి, ఆ బాధ్యతను గుర్తించి చిన్నవాడు వచ్చి నిలబడి సాకారిగా ఉండి తన బాధ్యత నెరవేరుస్తున్నప్పుడు 2012లో ప్రతిష్ఠింపబడ్డ దగ్గర నుంచి ఇది 2026 ఎన్ని సంవత్సరాలు? 2012లో ప్రతిష్ఠ పొంది ఇది 2026 ఎన్ని సంవత్సరాలు? 12 అంటే ఒక 8 ఒక 6 అంటే డబల్. మరి సీనియర్ లేగా. 7 14, మనోడు 7 వాళ్ళు 14. ఇది సేవకులు అనే వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మంద మొత్తం కూడా గుర్తించాలంటే, శాలేం అన్న తర్వాత ఎవడంటే వాక్యం చదువుతున్నాడు, ముందు ప్రార్థన ప్రారంభిస్తున్నాడు, పాడుతున్నాడు, ప్రభు బలను సిద్ధపరిచి ఇస్తున్నాడు. ఎవరు? నా దృష్టిలో ఇప్పటివరకు నేను ప్రతిష్ఠించిన దైవజనులందరిలో నాకు చాలా సంతోషం కలిగించింది శామ్యూయల్. ముఖస్థుతి కోసం చెప్పట్లా, యథార్థంగా చెప్తున్నా. బలిపీఠం అప్పచెప్పి జాగ్రత్త అని టైం చెప్తే పెందలాడు లేచి, ఆదివారం 2 కూటాలు కూడా పెందలాడు లేచి, బాగా లేకపోయిన స్థితిలో కూడా శరీర రుగ్మతలు ఒకటి పోతే ఒకటి వెంటాడుతా ఇబ్బంది పెడుతున్నా, ఆ స్థితిలో ఉండి కూడా వచ్చి దేవుని బలిపీఠం దగ్గర కాచుకొని, బాయ్ నీకు అప్పగించిన పని నిర్లక్ష్యం చేసేవేంది అనిపించుకోకుండా నేను తృప్తిగా సాక్ష్యం ఇచ్చే బతుకుతుంది ఇతను. ముఖస్థుతి కాదు, ఇది ఎంకరేజ్, ప్రోత్సాహం. ఇంకా అంకితమై దేవుని పని చేస్తాడు. మిగిలిన వాళ్ళు ఇక సెకండ్లోకి వస్తారు.